హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఈరోజు మనము రాయలసీమ స్టైల్లో గోరు చిక్కుడుగాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ గోరు చిక్కుడుగాయ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మనలో చాలామంది గోరు చిక్కుడుగాయ అంటే ఇష్టపడరు కదండి. మేమైతే చాలా లైక్ చేస్తామండి. సరైన విధంగా వండుకుంటే గోరు చిక్కుడుగాయ చాలా సూపర్గా ఉంటుంది. ఇలాగానే చేశారంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అలా మీరు చేయండి. తినని వాళ్ళు కూడా ఎంతో చక్కగా తినేస్తారు ఈ గోరు చిక్కుడుగాయల్ని. ఇప్పుడు మనము గోరు చిక్కుడుగాయలు శుభ్రంగా కడిగి ఇలా తుంపి పెట్టేసి, మీ అందరికీ తెలుసు కదా గోరు చిక్కుడుగాయల్ని ఎలా వలుచుకోవాలో. అలా వలుచుకున్న తర్వాత ఇలా కుక్కర్లోకి వేసి కొన్ని వాటరు ఉప్పు వేసి మనము ఈ గోరు చిక్కుడుగాయల్ని ఉడకబెట్టుకుందాము. 1 లేదా 2 విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్లోకి. మీరు విడిగా కూడా ఉడకపెట్టుకోవచ్చు. కుక్కర్లోకి ఉడకపెట్టేటప్పుడు మరీ ఎక్కువగా విజిల్స్ రానియద్దండి, మరీ మెత్తగా అయిపోతుంది. మనకి 80% మాత్రమే చిక్కుడుగాయలు అనేది ఉడకాలండి. అందుకని 1 లేదా 2 విజిల్స్ మాత్రమే రానివ్వండి. తర్వాత గోరు చిక్కుడుగాయల్లో నీళ్లు వంపేసేసి ఇలా దాన్ని పక్కన పెట్టుకొని, ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పు సరిపోతుంది వేరుశనగ పప్పు. 50% ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 8 లేదా 10 ఎండుమిరపకాయలని తీసుకోండి. మీ కారానికి చూసి తీసుకోండి. ఎండుమిరపకాయలు అనేది ఎక్కువ కారం ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 3 లేదా 4 టీ స్పూన్ల పుట్నాల పప్పు, శనగపప్పు అంటారండి, ఆ పప్పు వేశాక ఒక ఎండు కొబ్బరి చిప్ అండి, 1/2 చిప్ అయితే సరిపోతుంది. ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసేసి వీటిని కొంచెం చల్లారనిద్దాము. ఈ వేడిలోకే సరిపోతుంది ఫ్రెండ్స్, అన్నీ చక్కగా మగ్గిపోతాయి మనం స్టవ్ ఆఫిన తర్వాత. అలాగే కారంలోకి ఉప్పు అండి, మరి చప్పగా ఉంటే బాగుండదు. కొంచెం ఉప్పు వేసేసి, అలాగే ఒక 10-15 వెల్లుల్లి వేసిన తర్వాత ఈ చల్లారిన పప్పులన్నిటినీ ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని కోర్సుగా ఇలా చూడండి, మరీ మెత్తగా చేసుకోవద్దు, కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీకి పట్టేసిన దీన్ని పక్కన పెట్టేసుకొని, మనకి ఈ పొడి అనేది మిగిలినా కూడా మనము దోశల్లోకి, ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోపుకండి, చూడండి స్టవ్ మీద ఇలా బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ పప్పులు చాలా బాగుంటాయండి, మనకి ఫ్రైలోకి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక ఉల్లిపాయను కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే భలే అనిపిస్తాయి ఫ్రెండ్స్, మంచి టేస్ట్ ఉంటుంది చిక్కుడుగాయలోకి. కొంచెం పసుపు కూడా వేసి మిక్స్ చేసుకొని మనం ఇందులోకి ఉడకపెట్టిన గోరు చిక్కుడుగాయల్ని వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మాత్రం మర్చిపోవద్దు, గోరు చిక్కుడుగాయలు ఇలాగ మాత్రమే ఫ్రై అవ్వాలి. సారీ ఫ్రెండ్స్, ఇలా మాత్రమే ఉడకాలండి. అంటే ఎక్కువ కుక్కర్లోకి వేసినప్పుడు ఎక్కువ ఉడికిపోతాయి. మీరు గమనించుకొని విజిల్ అనేది 1 లేదా 2 మాత్రమే విజిల్స్ వచ్చిన తర్వాత రానిస్తే బాగుంటుంది. లేదు మీకు చేత కాదు, ఫస్ట్ టైం మీరు గోరు చిక్కుడుగాయ ఫ్రై చేసినట్లయితే విడిగా ఉడకపెట్టుకోండి, మీకు తెలుస్తుంది. మనకి గోరు చిక్కుడుగాయలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై ఏమీ అవసరం లేదు. ఆయిల్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కారం పొడి వేసుకోండి, సరిపడినంత వేసుకోండి, ఎంత కావాలో మీకు చూసుకొని. ఆ పొడి వేసినాక కూడా 1 నిమిషం పాటు మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇంకా రెడీ అయిపోయింది ఈ గోరు చిక్కుడుగాయ ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం వేసే పొడులు ఇందులో మార్చి వేసామంటే గోరు చిక్కుడుగాయ రుచి వేరేగా వస్తుంది ఫ్రెండ్స్, భలే ఉంటాయి. ఒక్కొక్క కారం పొడికి ఒక్కొక్క టేస్ట్ అనేది వస్తుంది ఈ గోరు చిక్కుడుగాయకి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అని చూసేయచ్చు. బాయ్ ఫ్రెండ్స్.